ప్రసాద్ రెడ్డి తాడిపత్రి యూనిట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సార్. ముఖ్యంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి మెయిన్ డిమాండ్స్ ఏమంటే క్వాంటమ్, అడిషనల్ క్వాంటమ్ అనేది పెంచమని కానీ ఇట్లా ఏం డిమాండ్ లేదు కదా సార్. ఉన్నాయి తగ్గించారు, అవి రెస్టోర్ చేయమని అడుగుతున్నాము. అట్లే పిఆర్సీల్లో కానీ తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి డిఆర్ కానీ ఏమన్నా ఇవ్వాల్సిన బాకీలు కొత్తగా ఏం లేదు, ముందు ఎంత బాకీలు చెల్లించమని మేము అడుగుతున్నాం సార్. అట్లే ఎప్పుడు కూడా ఆనవాయితీగా వేసే మరి పిఆర్సీ, ఇప్పుడు 12th పిఆర్సీ 6 months అయింది, దాని గురించి అతిగతి లేదు. మరి అది ఈ మధ్యలో లేట్ అవుతున్నది కాబట్టి 30% ఫిట్మెంట్తో ప్రకటన చేయాలి. ఇంత లోపల ఐఆర్ కూడా ప్రకటిస్తే కూడా మరి పెన్షనర్లకంతా కూడా ఉపశమనంగా ఉంటుంది సార్. సరే, ఈ ఉద్యమాలంతా కూడా మరి మామూలు ఉద్యమాలు కాకుండా ఇప్పట్లో మరి ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు కూడా ఏ ఉద్యమాలైనా కానీ స్టార్ట్ అయ్యి అవి చివరి వరకు పోరాటాలు జరిగితే గట్టిగా పోరాడితే కానీ సాధించలేదు. ఆ మార్గంలోనే ఇప్పుడు తాడిపత్రి నుంచి ఒక పెద్ద పోరాటం స్టార్ట్ అయింది. ఈ మధ్యనే మున్సిపల్ వర్కర్స్ మరి అంగన్వాడీలతో పాటు ఇప్పుడు పెన్షనర్స్ భవిష్యత్తులో వర్కింగ్ వాళ్ళు కూడా దీంట్లో కలుస్తారు. ఈ ఉద్యమము అనంతంగా సాగి ఈ డిమాండ్లు సాధించే వరకు మేము గట్టిగా పోరాడి వెనుకాడకుండా మొత్తం గట్టి ప్రయత్నం చేస్తాము. దీనికంతా కూడా సహకరించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పోరాటాలు జరిగి ఈ కనీస డిమాండ్లంతా కూడా ముఖ్యంగా ఆరోగ్య ఈహెచ్ఎస్ కింద ఎక్కడ పోయినా హాస్పిటల్లో మాకంతా ట్రీట్మెంట్ ఉచితంగా పొందేదానికి మరి గవర్నమెంట్ కూడా గట్టిగా నిర్ణయం తీసుకోవాలి సార్. ఆరోగ్యం మహాభాగ్యము. సరే, ఈ డిమాండ్స్ పైన గట్టి పోరాటాలు జరుగుతాయి. దీన్ని విస్తృతపరుస్తామని ఇందు మూలంగా మేము అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నాం. ప్రసాద్ రెడ్డి, పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాలూకా. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్సు, కాంట్రాక్ట్ వర్కర్సు, అవుట్సోర్సింగ్ వర్కర్స్ అందరూ కూడా అనేక సమస్యలతో సతమవుతున్నటువంటి పరిస్థితి ఈనాడు రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో 4 లక్షల మంది రెగ్యులర్ ఎంప్లాయీసు, 4 లక్షల మంది పెన్షనర్సు, 12 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సమస్యలతో సతమతమవుతున్నారు. వీటి గురించి అనేక మార్లు ప్రభుత్వానికి అన్ని రకాలుగా ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం పెడజేవినటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు ఎవరు కూడా అటు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఎక్కడా కూడా వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరినటువంటి పరిస్థితులు. అంగన్వాడీ వర్కర్లు కూడా ఏమడిగారు అంటే, నువ్వు ఆనాడు మరి పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు, ఎవరికి కూడా ఏ రాష్ట్రంలో అయినా సరే పోల్చుకుంటే ఒక్క నెల వేతనం ₹1,000 వేతనమైనా మీకు ఎక్కువ ఇస్తామని చెప్పి అంగన్వాడీ వర్కర్లకు మాట ఇచ్చావు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పావు, గ్రాట్యుటీ ఇస్తామని చెప్పావు. అదేవిధంగా 62 సంవత్సరాలకు పెంచుతామని చెప్పినటువంటి సందర్భంలోనే అంగన్వాడీ వర్కర్లు దాదాపు ఎన్ని బెదిరింపులు చేసినా, ఎస్మా చట్టం పెట్టినా కూడా ప్రభుత్వం భయపడకుండా 42 రోజులు చేసినందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ తరఫున వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. కానీ ఈనాడు ప్రభుత్వం ఒక అడుగు దిగొచ్చి జూన్ నెల నుంచి వేతనం పెంచుతామనేటువంటిది ఒక అగ్రిమెంట్ చేసుకొని అదేవిధంగా 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతామని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఎంతో కొంత పెంచుతామని చెప్పి హామీ ఇచ్చినందుకు ఈరోజు విరమించేశారు. మరి ఈనాడు పెన్షనర్స్కు ఏమిటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, అటు తెలంగాణ ప్రభుత్వంతో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే 70 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత వీళ్ళు ఒక సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవసరమైనటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సంబంధించి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే, మాకు ఖచ్చితంగా 15% నుంచి 20% వరకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కావాలంటే మరి తెలంగాణలో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 నుంచి 75 వరకు 15% ఉన్నటువంటి సందర్భం ఉంది. మరి అలా కాకుండా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కేవలం 7.5 అనేటువంటిది పెట్టి అన్యాయం చేశారు 11వ పిఆర్సీలో. కాబట్టి ఖచ్చితంగా దీన్ని రివైజ్ చేయాలనేటువంటిది కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్కు సంబంధించి మరి గతంలో అది పెన్షనర్స్ నుంచి కావచ్చు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల నుంచి కావచ్చు, ₹1 వసూలు చేయనటువంటి సందర్భంలో కూడా 2 లక్షల రూపాయల వరకు మెడికల్ రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈనాడు మరి
ఒక్కొక్కరి దగ్గర నుంచి 300 రూపాయలు 225 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా మరి అదే 2 లక్షల రూపాయలు పెట్టాం మెడికల్ రియంబర్స్మెంట్. కానీ పెరిగినటువంటి ఈ వైద్య ఖర్చుల సందర్భంగా 5 లక్షల రూపాయలు చేయాలనేటువంటిది కూడా పెన్షనర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది కూడా సహేతుకమైనటువంటి డిమాండ్. దీన్ని ప్రభుత్వం గుర్తించాలనేటువంటిది కూడా చెప్తున్నాం. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీ వేతనాలు చెల్లించాలి అనేటువంటిది వీళ్ళు ప్రధాన ఈ మెడికల్ బిల్లులు కావచ్చు, అదే విధంగా పిల్లల ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈఎంఐలు కట్టడానికి అవసరమైనటువంటి డబ్బులకు సంబంధించి 1వ తేదీ వేతనం ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వానికి బాధ్యత. మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల హక్కుగా ఫీల్ అవుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా 1వ తేదీ వేతనాలు చెల్లించాలనేటువంటిది కూడా ప్రధాన డిమాండ్ గా వీళ్ళు పోలుస్తున్నాం. అదేవిధంగా అది ఇవ్వాలనేటువంటిది కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 12వ పిఆర్సీ 1/7/23 నాటికి 11వ పిఆర్సీ కాల వ్యవధి ముగిసింది. కాబట్టి మరి వెంటనే పిఆర్సీని ప్రకటింపజేసి 1/7/23 నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా 30% పిగ్మెంట్ తో మరి ప్రభుత్వం పిఆర్సీని ప్రకటించాలనేటువంటిది కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సాధారణమైనటువంటి డిమాండ్లతో మరి మీరు పెట్టేటువంటి ఖర్చులో ఇది చాలా తక్కువ. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమించడానికి వెనుకాడబోమని చెప్పి ఇందుకు ఉపాధ్యాయ సంఘాలుగా మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పి రఘురామరెడ్డి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్వ అధ్యక్షులు తెలియజేసుకుంటున్నాం. తరపున అనంతపురం తరపున జిల్లా శాఖ తరపున మేము తాడపత్రికి రావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా తాలూకా యూనిట్ లో మేము ఈరోజు పెన్షనర్ తరపున ధర్నా కార్యక్రమం జరగడం ఎంతో సంతోషిస్తున్నాం. తాలూకా యూనిట్ లో మా పెన్షనర్స్ డిమాండ్స్ సాధన కోసము అనేకమైన సార్లు ఉద్యమాలు కూడా చేశాము. అనేక సార్లు డిఫరెన్షియేషన్ ప్రభుత్వానికి విన్నవించాం. అయినా మా డిమాండ్స్ ఏమే కానీ పిఆర్సీ అరియర్స్ కానీ డిఆర్ అరియర్స్ కానీ మరి అడిషనల్ క్వాంటమ్ గురించి కానీ మరి మెడికల్ రియంబర్స్మెంట్ కానీ హెల్త్ కార్డు గురించి ఎన్నో సార్లు విన్నవించాం. మరి ఏమీ కానీ ప్రభుత్వం నుంచి మాకు స్పందన రాలేదు. అందుకే మేము రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా ప్రెసిడెంట్ తరఫున మరి తాలూకా యూనిట్లందుకు ధర్నా కార్యక్రమం మరి పెన్షనర్స్ అందరం కలిసి మేము రోడ్డు మీదకి రావాల్సిన జరిగింది. మరి ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రభుత్వం మరి పెడచెవన పెడుతుంది. మరి కాబట్టి మేము రోడ్డు ఎక్కడం జరిగింది. అనేక ఉద్యమాలు అనేక సంఘాలు కూడా టీచర్ సంఘాలు అయితేనేమి మరి అంగన్వాడీ సంఘాలు అయితేనేమి వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్ అయితేనేమి ఎంతో మరి బాధాకరంగాను మాకు రావాల్సినటువంటి వేతనాలు సరిగా రావడం లేదు. 1వ తారీఖున రావాల్సిన మరి పెన్షన్ 10వ తారీఖైనా 15వ తారీఖైనా మరి అంచెలకు డబ్బులు లేవు అంటారు. మా డబ్బులని మేము 225 రూపాయలు 300 రూపాయలు నెలకు మేము సభ్యత్వం కడుతున్నాం. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? ఏం చేస్తున్నారు? మాకు రావాల్సినటువంటి రోజుకు 500 కోట్ల పైనే చిలుకు మరి ఆ ప్రభుత్వానికి ఆదాయం ఉంది. మరి అన్ని డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ప్రతి జిఎఫ్ఎఫ్లు పెన్షన్ ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి పెన్షన్ వాళ్ళకు ఉద్యోగాలకు ఉన్నట్టే మరి రైతులు వాళ్ళు కూడా జిపిఎఫ్ రావడం లేదు, ఏమీ రావడం లేదు. వాళ్ళు ఎత్తు పెట్టుకున్న మరి ఏదైనా కానీ వాళ్ళ అనారోగ్య సమస్యలు ఉన్నా పిల్లలకు చదువులకు కానీ మరి వివాహాల కోరం కానీ వాళ్ళు మరి ట్రెజరీకి బిల్లులు పెట్టే సకాలంలో కూడా ఇప్పుడు ఎప్పుడో 2020లో పెట్టిన జిపిఎఫ్ ఇంతవరకు కూడా వాళ్ళకు అకౌంట్లోకి పడలేదు. మరి ఇంతమంది దారుణమైన ప్రభుత్వం మరి ఎప్పుడు ఎక్కడ చూడలేదు. కాబట్టి ఆ డిమాండ్ సాధన కోసం మేము పెన్షనర్స్ అంతా కలిసి మేము ఈ ధర్నా కార్యక్రమం మొదలుపెట్టాము ఈ తాలూకా మరి ఆఫీస్ ముందర. కాబట్టి ఈ అందరూ ప్రతి ఒక్కరు ఎన్నో బాధలు ఉన్నాయి. వాళ్ళు మెడికల్గా ఎంతో ఒక్కొక్కరికి 5-6 వేలు అవుతాయి.